హాయ్. మీ పేరు? అనుష. పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయింది. చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఏమనిపించింది? బాగుంది, మంచిగా ఉంది, బాగుంది అనుకుంటున్నాం మేమైతే. ఇంకా 1 కన్నా 100% 2% బాగుంటుంది. బాక్స్ ఆఫీస్ ని ఈసారి అల్లు అర్జున్ షేక్ చేస్తారంటారా? షేక్ చేస్తారు అంటే చెప్పలేం కదా. ఇప్పుడు ఎట్లా అంటే మనం పూర్తిగా చూసేదాకా మొత్తం మనం ఏదైనా బిర్యానీ తెచ్చుకున్నా తినే వరకు అని టేస్ట్ తెలియదు. అట్లా సేమ్ ఇది కూడా అంతే. మనం బట్ ఎంతో కొంత ఉంటది కదా మనకి. మాకైతే ఒక 70% అనిపిస్తుంది బాగుంటది. 100 కన్నా 2 ఇంకా బాగుంటదేమని అండ్ పుష్ప 2 లో అల్లు అర్జున్ గారు లేడీ గెటప్ వేశారు. అది మూవీకి ఎంత వరకు హెల్ప్ అవుతుంది? హెల్ప్ అవుతుంది అంటే ఇప్పుడు బాగుంటేనే దానికి మనకు వాళ్ళ స్టోరీ తగ్గట్టే కదా చేస్తారు. స్టోరీ దీని మీద కొన్ని ట్రోల్స్ కూడా వస్తున్నాయి కదా. చేస్తారు. ఇక పబ్లిక్ అన్నాక ఆ మాత్రం చేయకుంటే ఎట్లా ఉంటుంది చెప్పు. అంతే కదా, చేస్తారు. బాగున్నదంటే బాగున్నా అంటారు, బాగాలేదంటే బాగాలేదు అంటారు. అంతే కదా, హిట్ అవుతుందని మేము అనుకుంటున్నాం. పుష్ప 1 లో రష్మిక మందన అల్లు అర్జున్ గారి యాక్టింగ్ ఎలా ఉంటది అనేది మనం చూసేసాము. మళ్ళీ పుష్ప 2 లో కూడా మళ్ళీ రష్మిక మందన్నే పెట్టడానికి ఏమై ఉంటది అంటారు రీజన్? ఆ క్యారెక్టర్ కి ఆవిడ సూట్ అవుతుంది. నా మేడం అయితే స్టోట్ అవుతుంది కరెక్ట్. ఆమెనే ఉండాలి. ఇప్పుడు శ్రీలీల పెట్టారంటే సాంగ్ పెట్టారేమో మేము అనుకుంటున్నాము. మరి సినిమా మొత్తం అయితే ఇప్పుడు సగం సగం చూపిస్తున్నారు కాబట్టి మనకి పూర్తిగా చూసే వరకు తెలియదు. లాస్ట్ పుష్ప 1 లో వచ్చేసేసి జస్ట్ ఒక లవ్ చేసే అమ్మాయి మీద వెంటబడినట్లు ఉన్నాయి కదా కొన్ని సీన్స్. మనకి ఇక్కడ వైఫ్ కంప్లీట్ గా వైఫ్ క్యారెక్టర్ లో మనకు చూపిస్తున్నారు అనమాట ఈ ఇద్దరిని. మీకేమనిపిస్తుంది? కొన్ని కొన్ని సీన్స్ ఉన్నాయి అంటే కాలు అల్లు అర్జున్ గారి మెడ మీద రష్మిక మందన కాలు ఇలా పెట్టారు. ఆ సీన్ ఎలా అనిపిస్తుంది? సీన్ ఎలా అనిపించింది అంటే బాగుంది. మేమైతే ఇంకా బాగుంటదేమో అనుకుంటున్నాం. మేము అది చూసినప్పుడల్లా వీడియో మేము ఇప్పుడు హ్యాడ్ ఇస్తున్నారు, టీవీలు ఇస్తున్నారు, యూట్యూబ్ లో వచ్చినాయి అన్ని చూస్తున్నాము కాబట్టి బాగుంటది అనుకుంటున్నాం మేమైతే. అంటే ఒక హస్బెండ్ అనేవాడు వైఫ్ దగ్గర లొంగాలి తగ్గాలి అనేది ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ గారు చెప్తున్నారంటారా? లేకపోతే తగ్గాలి తగ్గేది లేదు అంటే అది వైఫ్ దగ్గర అయితే ఉండదు. మన బయట ఇట్లా పబ్లిక్ అంటే అక్కడ సీన్ ఉంటది కదా, అక్కడ ఆయన యూజ్ చేయొచ్చు. అంటే సేమ్ ఇదే ఇప్పుడు పుష్ప 1 లోనే సేమ్ ఈ సీన్ కు తగ్గట్టుగా ఒక సాంగ్ కూడా ఉంది కదా. బయటికి ఎలాగో ఉంటాడు, నా దగ్గరకు వచ్చేసరికి చిన్నపిల్లల్లా ఉంటారు అని చెప్పి కొన్ని లిరికల్స్ కూడా ఉన్నాయి కదా. సో వాటిని బేస్ చేసుకొని ఈ సీన్ క్రియేట్ చేశారనుకో. అల్లు అర్జున్ గారు పర్లేదు, కొంచెం డీసెంట్ గా ఉంటారు. కానీ ఈ మధ్యలో కొంచెం పవన్ గారిని కొంచెం ఫీల్ చేశారు. అందువల్ల ఫీల్ కొంచెం చేశారంటారా? చేశారు. ఎందుకు ఎలా? ఎలా అంటే ఓట్ల ఆయనకి హెల్ప్ చేయకుండా బయట అట్లా పాపులేట్ అయింది కదా, అది మాకు నచ్చలేదు. ఎందుకంటే మేము పవన్ ఫ్యాన్ కాబట్టి. సో మీకు అది అట్లని అల్లు అర్జున్ గారు మాకు తక్కువని కాదు, మనం ఎవరైతే అంటాం వాళ్ళ కోసం చెప్పుకుంటాం కదా ఎక్కువ. అయితే మీరు మూవీ చూస్తారా మరి? చూస్తాం, పక్కా చూస్తాం. 100%. ఆయన మాకు శత్రువు కాదు కదా, మరి ఫ్యాన్స్ కదా, ఎవరైనా ఫ్యానే కదా అట్లా. అంటే ఇప్పుడు వార్ నడుస్తుంది కదా, అల్లు ఫ్యాన్స్ అండ్ మెగా ఫ్యాన్స్ అని వార్ నడుస్తుంది కదా, మరి దీని మీద మీ కామెంట్? దాని గురించి మనకు తెలియదు. అంత మనకి అంత పెద్దగా వాళ్ళ కోసం మాట్లాడుకున్నంత మనకి లేదు. చూసాము అనుకుంటాం ఇస్తాం అంతే. ఓకే, థ్యాంక్. లాస్ట్ అండ్ ఫైనల్ గా శ్రీలీల అండ్ సమంత ఇద్దరిలో ఈ ఐటమ్ సాంగ్స్ లో ఎవరి ఐటమ్ సాంగ్ బాగుంది అంటారు? అంటే శ్రీలీల ఇప్పుడు ఆమె కొత్త హీరోయిన్ కాబట్టి ఎక్కువ ఈమెకే ఉండొచ్చు, క్రేజ్ ఈమెకే వస్తుంది అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. హాయ్. మీ పేరు? బెజవాడ కృష్ణ. ఏం చేస్తుంది? యూట్యూబర్. యూట్యూబర్. ఓకే, ఇప్పుడు రీసెంట్ గా పుష్ప 2 నుంచి లిరికల్ సాంగ్ ఒకటి వచ్చింది కదా శ్రీలీలది. సో పుష్ప 1 లో సమంత ఒక ఐటమ్ సాంగ్ లో చేసింది, పుష్ప 2 లో శ్రీలీల ఐటమ్ సాంగ్ లో చేస్తుంది. ఇద్దరు సాంగ్స్ లో ఏది బాగుంది? ఎవరు బెస్ట్? బెస్ట్ సాంగ్ లోకి అయితే శ్రీలీల కొంచెం అంటే ఆ లుకింగ్ కానీ చూపించే విధానం కానీ చాలా బాగుంది. సాంగ్స్ డ్యాన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి కాపీ అది. ఎందుకంటే కాపీ అని ఎందుకు అంటున్నానంటే అల్లు అర్జున్ గారు ఏదైతే స్టెప్ చేశారో అండ్ శ్రీలీల ఏదైతే చేసిందో అదంతా కూడా ఆల్రెడీ ప్రభాస్ గారు ఆల్రెడీ సేమ్ డిటో చేశారు. సో డైరెక్టర్ గారు చూసుకునే పనిలే, అలాంటి చూసుకోవాలి. సో అది ఒకటి చిన్న మిస్టేక్ ఉంది దాంట్లో. అది టోటల్ గా ఇప్పుడు శ్రీలీల డాన్స్ బాగుందంటారా? బాగుంది. అంటే శ్రీలీల ఇప్పుడు దాకా హీరోయిన్ గానే మనం చూసాము, కుర్చీ మడత పెట్టే సాంగ్ ఇంకా జనంలో మైండ్ లోంచి వెళ్ళలేదు. సో మళ్ళీ అమ్మటే ఐటమ్ సాంగ్ లోకి వచ్చేటప్పటికి శ్రీలీల ఐటమ్ సాంగ్ చేయటం ఏంటి అన్న డౌట్స్ కూడా కొంతమందికి ఉంది. డౌట్స్ ఎందుకు, ఇప్పుడు ఆమె చెయ్యాలి. డాన్సర్ కదా, డాన్సర్ అంటే
క్లబ్ డాన్సర్ అయితే అవ్వదు కదా. సో కొంతమంది డౌట్స్, అంటే నేను అంటున్నాను కదా, మళ్ళీ మేడం నన్ను వేసుకుంటుంది. సో నేనేమంటున్నానంటే డ్యాన్స్ అంటే కొన్ని విధాలుగా చేయాలి, అన్నీ చేయకూడదు. కానీ శ్రీలీల మైండ్ సెట్ ఏంటంటే నాకు చేయాలనిపించింది కూడా నేను చేశాను. అంటే ఆమె హార్ట్ఫుల్గా చెప్పేసింది, నాకు చేయాలనిపించింది నేను చేశాను. ఎవరు ఏదన్నా అనుకోని నాకు సంబంధం లేదు, నాకు ఛాన్సులు రావా, వస్తాయి, వచ్చి నేను చేస్తా అని చెప్పింది. అది. అండ్ అలాగే మరి పుష్ప 1 లో సమంత డాన్స్ గానీ స్టెప్పులు గానీ లుక్స్ గానీ అన్ని బాగున్నాయి అన్నారు కదా. సమంతకి శ్రీలీలకి కుక్కకి నక్కకి అంత తేడా ఉంది. అంటే ఇస్ లుకింగ్ అవనివ్వండి, డ్యాన్స్ అవనివ్వండి, ఏదైనా శ్రీలీల డ్యాన్స్ శ్రీలీలది, ఆ హీరోయిన్ డ్యాన్స్ ఆ హీరోయిన్ ఇది, ఎవరి దానికి డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్ వచ్చాడు, రామ్ చరణ్ ఉన్నాడు, చిరంజీవి ఉన్నాడు, వీళ్ళందరూ ఉంటారు. డిఫరెంట్ బాడీ ఉంటాయి, డిఫరెంట్ కథలు ఉంటాయి. కానీ ఇక్కడ కూడా డ్యాన్స్లో కూడా సేమ్ ఆమె చేసింది, ఈమె చేసింది. ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకుంటారు, ఎవరి ఫ్యాన్ పేజ్ వాళ్ళకుంటుంది. సో అట్లా. సో మీరు ఎవరి ఫ్యాన్? నాకు నేనే ఫ్యాన్ అండి, నేను ఎవరికి ఫ్యాన్ కాదండి. అది. అండ్ ఈ ఫైనల్ గా చూసుకుంటే అండ్ నాగ చైతన్య సమంత ఇష్యూ మీద ఏంటంటే ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు కదా రేపు December 4th ఈ టాపిక్ మీద ఏంటి మీ అవగాహన? సమంత అనుకుంటే ఆమె తీసుకుంది, మనం ఏం చేయలేం. అది చేతులారా ఆమె జీవితాన్ని ఆమె నాశనం చేసుకుంది. ఫ్యాన్స్ నన్ను ఏమన్నా అనుకోండి, ఏం పర్లా, ఆమె జీవితం ఆమె నాశనం చేసుకుంది. సో ఒక మంచి ఫ్యామిలీలో నుంచి ఒక నెంబర్ కోల్పోయింది. అది. అండ్ నాగ చైతన్యకి కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చాను అని చెప్పి మొన్న రీసెంట్ గా చెప్పింది ఒక ఇంటర్వ్యూలో. ఇప్పుడు మీకు కేజీ బంగారం ఇస్తా అనుకుందాం, ఏంటి మీరు నాకు చాలా గిఫ్ట్లు ఇచ్చారు. ఇప్పుడు గిఫ్ట్లు ఎవరికి కావాలండి చెప్పండి? డబ్బు ఉంటే ఎవడైనా తీసుకుంటాడు, గిఫ్ట్లు కొనుక్కుంటాడు. ఫ్యామిలీలో అందరికీ అనుకూలంగా అన్నీ చెప్పేటట్టు చేసుకుంటూ అందరిని అర్థం చేసుకున్నట్టుగా ప్రేమగా దగ్గర తీసుకోవాలి మనుషుల్ని. సో ఆ ప్రేమ తీసుకునే విధం ఆ అమ్మాయి దగ్గర లేదు. సో కోల్పోయింది. అది. అంటే ఇప్పుడు అంటే నాగ చైతన్య బ్యాక్ చేయాలని చెప్పి ఆ కామెంట్ చేసిందా లేకపోతే ఏంటి? అంటే నాగ చైతన్యాన్ని బ్యాట్ చేసేవాళ్ళు ఇప్పుడు దాకా లేరులే, కానీ ఇచ్చిందని చెప్పింది అంతే. ఏముంది, ఇప్పుడు ప్రేమతో ఇచ్చింది, అది చెప్పుకుంది అంతే, తప్పే ఉంది దాంట్లో. సో ఆయన తిరిగి ఇవ్వాలంటే ఇచ్చేయగలడు, సెకండ్ పని. సో ఆయన ఇవ్వాల, ఎందుకంటే ఆమె గుర్తుగా ఇంకా పెట్టుకున్నాడేమో. అంటే అక్కడ మీకు పాయింట్ అర్థమైందా? ఇంకా ఆమె మీద ప్రేమ ఉంది, కాకపోతే ఆమె చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల ఆమె కోల్పోయింది అంతే. అండ్ అలాగే రీసెంట్ గా నాగ చైతన్య కూడా శోభిత మంచి అమ్మాయి, నేను చెప్పిన మాటని వినిత్తి నా మాట జవదాటదు అంటూ చెప్పుకొచ్చాడు తన గురించి చెప్తూ. అంటే దానికి అర్థం ఏంటి అంటే సమంత తన మాటలు వినలేదు అని చెప్పా. అంటే అర్థం చేసుకోలేదు అంటే అక్కడ ఆమె అర్థం చేసుకుంది. సో చెప్పాడు, ఈమె చెప్పిన ఏదైతే చెప్పాడో అది అర్థం చేసుకోకుండా వేరే సమాధానం చెప్పడం, అలా అంటే ప్రేమతో ఎవరినైనా దగ్గర తీసుకోవాలా. సో ఆ ప్రేమ అవి హీరోయిన్ గా చూపించింది తప్ప ఒక రియల్ లైఫ్ లో చూపిలేకపోయింది. అది.